మేడం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి 10 ఏళ్లలో ప్రజలు ఏం చేయగలుగుతున్నారు. ఇప్పుడు అదే అంటే దానివల్ల ఏమైనా మీకు దెబ్బతి పడిందంటారా? ఒకటండి, ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ప్రజలు పోలింగ్ డే ముందు వరకు కూడా, పోలింగ్ డే రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. కానీ పోలింగ్ అనేది అధర్మంగా జరిగింది. ఈ రోజు అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలిచినాము అని ఫీల్ అవుతుండొచ్చు. అది అధర్మంగా గెలిచిరు. మేము తెచ్చుకున్న ఓట్లని చాలా ధర్మంగా తెచ్చుకున్నాము. ఓట్ల చోరీ జరిగింది. ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ గారిని ఒకటే ఒకటండి, బీఆర్ఎస్ గెలిచినా కదంటే ఓటింగ్ జరిగిన రోజు మీరందరూ మీడియా సాక్షిగా ఏ రకంగా మేము అడుగున ఒకటి మా తరపున కూడా ఓటేసిన వాళ్ళు చాలా మంది, వేల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మేము ఓటింగ్ కు వచ్చిన లెక్కింపు కోసం ఖచ్చితంగా చేస్తామండి. మేము అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ లో పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఓట్ల లెక్కింపుకు వచ్చింది. మేము కంప్లైంట్ కూడా చేస్తాం, ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేస్తాం. కాబట్టి